సార్ ఈ సర్దార్ కాటన్ బ్రిడ్జి ఇక్కడ ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదాలు కూడా జరుగుతాయట. ఒకసారి అడిగి తెలుసుకుందాం ప్రమాదాలు ఏ రకంగా జరుగుతాయి అనేది. చెప్పండి, ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరుగుతున్నాయి? ఏప్రిల్లో వాటర్ కిందకు వదులుతారండి. గోదావరి సమ్మర్ లో కొంచెం వదులుతారు, నీరు వదులుతారు. వదిలినప్పుడు కుర్రోళ్ళు ఆకతా కుర్రోళ్ళు స్థానాలకు వచ్చి ఇంకా నేత్రాన్నులు కూడా వెళ్ళిపోయి మునిగిపోతే చనిపోతారండి. మొన్న రీసెంట్ గా 1 సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అవుతుందండి. పాస్టర్ గారు ఒక ఆయన పాపం పిల్లడిది బాల్ ఆడిపోయిందని నీటిలో దిగితే ఆయన బట్టల ద్వారా ఒడ్డుకు రాలేక అక్కడ మునిగిపోయి చనిపోయారండి. అయ్యో, అమెరికాలో పాస్టర్ అండి ఆయన, బొమ్మూరు అండి అయింది. అమెరికాలో కూడా పాస్టర్ ప్రసంగం ఆయన ఒకరు చనిపోయారండి. కుర్రోళ్ళు ఇంకా చనిపోతుంటారండి, పల్స్ గా బయటకు రావండి. 2 అమ్మాయిలు గేట్లు వదిలినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పోలీసు సెక్యూరిటీ అదే రన్నింగ్ వచ్చారండి వాళ్ళు. 2 అమ్మాయిలు వాళ్ళు చెమటలు పడేసిన నీటిలో దిగారు, ఉడికి ఇలా మునిగిపోయి చనిపోయారండి 2 అమ్మాయిలు. అదో సంవత్సరం జరిగిందండి. ఇలా ఇక్కడ ఏంటంటే అలా జరుగుతూనే ఉంటాయండి ఇప్పుడు. అలా చెప్పినా కంట్రోల్ అవరండి అమ్మాయిలు. వాటర్ తో జాగ్రత్తగా ఉండాలి, వాటర్ తో చెప్తామండి, చెప్పినా వినరండి వాళ్ళు. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి కేకలు వేసుకుంటా స్నానాలు చేస్తూ ఉంటారు. అలాగే పాపం ఎంతో మంది వచ్చి తీయమంటారండి, బాడీలు తీస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం అండి. మీకు ఈత వచ్చండి? మాకు ఈత వచ్చండి, ఇక్కడ బతికి ఈత కదండి, ఇస్తామండి. అంటే మాకు కూడా ఏదో ఆధారం ఉండాలండి. ఉత్తేత మీద చాలా దూరం వెళ్ళామండి, ఎంత దూరం వెళ్ళాం, కొంచెం దూరం వెళ్ళగలం. అదే ఏదో ఒక 5 లీటర్లు తిన్నో లేకపోతే ఏదో తెప్పలాంటిది ఏమన్నా ఉంటే కాక మేము చాలాసేపు ఉండగలం. అదనమాట జీవనాధారం. ఓన్లీ ఫిష్, చేపలండి. చేపలేట ఆడతామండి. చేపలేట ఆడతామండి, చేపలు అమ్ముకుని బతుకుతామండి మేము ఇక్కడ. పులసలు ప్రధానంగా ప్రధానం అండి. పులసలు లేనప్పుడు ఈ చిన్న రూపీస్ ఏటాడుకుని అమ్ముకుంటాం చెరువుల్లోకి. అదనమాట. అలా మాకు ఇక్కడ అన్ని కూడా ప్రమాదాలు ఎక్కువండి. చెప్పినా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారండి బోల్ మంది. పోలీసులు హెచ్చరికలు పెడతారండి, ఫ్లెక్స్లు పెడతారు, బ్యారికేట్లు పెడతారు. అన్ని పెట్టినా తోసుకుంటూ వచ్చేస్తారండి. కంప్లైంట్ వేసినా కానీ తీసుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మునిగిపోతా ఉంటారండి. ఇంకా పోలీసులకు పాపం సెక్యూరిటీకి ఇస్తా వచ్చినా వాళ్ళ మీద తిరబడిపోతా ఉంటారు. వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేరండి. చాలా మట్టుకి ఫ్లెక్స్ లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా ఫ్లెక్స్ లో ఫోటోలు ఉంటాయి కదండి, ఆ భూపని సేవాలయ ఫోటోలు కూడా ఎట్టి ఫ్లెక్స్ లో ఇచ్చామండి. అయినా సరే కంట్రోల్ అయ్యేవారు కదండి. అలా ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి స్నానాలు చేద్దాం ఉండి కూడా ఇలా కదనేసి ఇంకెలాగా కంపల. మీ పేరేంటండి? నా పేరు జలి చక్రవర్తి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే అండి.